జై శ్రీమన్నారాయణ. తులారాశి వారందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. తులారాశి వారికి ఇప్పటివరకు పెళ్లి కాని వారు ఉన్నారా? ఇప్పటివరకు ఎదగలేకపోతున్నారా? ఏ జాబ్ చేస్తున్నా 3 రోజులే చేస్తున్నారా? ఏ పని చేసినా ముందుకు రావట్లేదా? మీ మీద చెడు దృష్టితో చెడు వ్యసనంతో గ్రహాలన్నీ కూడా మీ వైపు చూస్తున్నాయా? మనుషులు కూడా మీ వైపు చెడు చేపిస్తున్నారా? మీరు మంచి చేసే గుణానికి అందరూ చెడే ఉంటారండి. మీరు కూడా ఎదగాలి కదా. 2020 సంవత్సరం ఎవరికయ్యా అంటే ఒక్క తులారాశి వారి సొంతం అని చెప్పొచ్చు. ఎలాంటి తులారాశి వారైనా ఎదిగేదానికి ఎదిగి చూపించేదానికి కూడా ఈ యొక్క 2026 చాలా పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చిన్నపాటి దోషాల నుంచి పరిహారం చేసుకోవాలి. అవేంటో తెలుసా? మీకు ఈ మకర సంక్రాంతి, మకర కనుమ, మకర భోగి రోజున మీరు ఒక్క పరిహారం చేసినట్టయితే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అవేంటో తెలుసా అండి? మీకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెలుసు కదా, దాంట్లో 2 రకాల ఫ్రూట్స్ 2 రకాల వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోండి. తీసుకొని మీకు సమీప దూరంలో ఎక్కడైనా సరే బ్రాహ్మణోత్తముడు కానీ ఆచార్యులు వారు కానీ ఎక్కడైనా గుళ్ళో ఉండేటువంటి పంతులు వారు కానీ ఉంటే అక్కడ దానం ఇవ్వండి. లేదు అంటే నవగ్రహాల మీద పెట్టేయండి. అప్పుడు మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆ దేవుని యొక్క మీ ఇంటి దైవం, మీ కులదైవం, మీరు పూజించేటువంటి దేవుని యొక్క కృపా కటాక్షాలకు వీక్షించడం వలన మీకు అన్ని రకాల సదుపాయాలు, సానుకూల విషయాలు కూడా మీకు రబ్బిపడతాయి. అలానే మీకు ఇంకా ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నారా? ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఎవరైనా గురువు ఉంటే సంప్రదిస్తే మీకు జరిగినటువంటి చెడు క్రియలు ఏమున్నాయో వాటిని తీసేసేదానికి, బాగా ముదిరిపోయి ఉంటే కనుక వాటిని సమకాలంలో మీకు వివరించేదానికైతే కనిపిస్తుంది. ఆ ప్రకారంగా మీరు ఆ పరిహారం చేసుకున్నట్టయితే మీకు అష్టైశ్వర్యం తొలదూగుతారు.